హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్నూరు కాపు నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు మున్నూరు కాపు నేతలను అడ్డుకున్నారు. మంత్రివర్గంలో మున్నూరు కాపు నేతకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ మున్నూరు కాపు నేతకు ఇవ్వాలన్నారు. 2000 కోట్లతో మున్నూరు కాపు కార్పొరేషన్ విధి విధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే మంత్రివర్గంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించి జీవో రిలీజ్ చేశారు. కానీ ఆ జీవో పేపర్ కాపీ మాత్రమే పరిమితమైంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలం ఇప్పటి వరకు ఇలాంటి దాని విషయంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి దాన్ని వెంటనే తక్షణమే మున్నూరు కాపు కార్పొరేషన్ ని 2000 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్వహించాలని చెప్పి ఈరోజు అలాగే మా మున్నూరు కాపు బిడ్డకి ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డకి అవకాశం లేని ప్రభుత్వం ఏదంటే అది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొన్న కాంగ్రెస్ వర్గంలో తీసుకోవాలని అలాగే 2000 కోట్ల మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు మేము మున్నూరు కాపు చెరవ గాంధీ భవన్ కార్యక్రమం తీసుకొని ఈ రోజు రావడం జరిగింది. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, పిసిసి అధ్యక్షులు గారు కానివ్వండి, కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా ఉంటే మాకు దయచేసి కల్పించండి, మా సమస్యలు నేరుగా చెప్పుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.